ఈ వీడియోలో మనం యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1781 అదే అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781 గురించి తెలుసుకుందాం. ఇన్ దిస్ వీడియో వీ విల్ డిస్కస్ అబౌట్ ది యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1781. ఈ యాక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటి అంటే, ఇంతకుముందు రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773లో వాట్ వాస్ ద మెయిన్ ఎజెండా ఈజ్ టు రెగ్యులేట్ ది కంపెనీ అండ్ ఇట్స్ అఫీషియల్స్. సో దే క్రియేటెడ్ ఎ సుప్రీం కోర్ట్. అంటే కంపెనీ అఫీషియల్స్ని రెగ్యులేట్ చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం సుప్రీంకోర్ట్ అనే కొత్త ఇన్స్టిట్యూషన్ని సెటప్ చేసి ఒక బ్యాలెన్స్ని క్రియేట్ చేసింది. అండ్ ఆల్సో టు కంట్రోల్ ది కంపెనీ అఫీషియల్స్. సో దాని వలన నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో దెర్ వాజ్ అ టజల్, గొడవలు జరిగాయి బిట్వీన్ ది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అండ్ సుప్రీంకోర్ట్. సో బ్రిటిష్ గవర్నమెంట్కి దానివల్ల అనేక ఇబ్బందులు వచ్చాయి. అండ్ దెర్ వాజ్ అ లాబీయింగ్ ఫ్రమ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఆర్డర్ టు ఫ్రీ దేర్ కంట్రోల్ అండ్ టు గివ్ సమ్ లిబరల్. ఓకే, సో అందుకోసం బ్రిటిష్ గవర్నమెంట్ 1781లో యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ని తీసుకొచ్చింది. సో సీ ద నేమ్ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్, ద సెటిల్మెంట్ బిట్వీన్ ది గవర్నర్ జనరల్ అండ్ సుప్రీం కోర్ట్. సో ఏంటి అంటే దీని యొక్క మెయిన్ ప్రొవిజన్స్, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని అండ్ తనకున్నటువంటి 4 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, తన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 4 మెంబర్స్ ఉన్నారు కదా వాళ్ళని, అండ్ కంపెనీ సర్వెంట్స్, వీళ్ళని సుప్రీంకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ నుంచి ఎగ్జంప్షన్ ఇచ్చింది ఈ యాక్ట్. దేంట్లో ఫర్ ద యాక్ట్స్ డన్ ఇన్ దేర్ అఫీషియల్ కెపాసిటీ, కానీ నాట్ ఫర్ ద యాక్ట్స్ డన్ ఇన్ దేర్ పర్సనల్ కెపాసిటీ. అండ్ ఈవెన్ ఇఫ్ దే డూ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ పర్సనల్ private trade, they can still be subjected into the Supreme Court jurisdiction. Okay, అలాగే ఎక్స్క్లూడెడ్ గవర్నర్ జనరల్ ఆర్ కంపెనీ సర్వెంట్స్ని వాళ్ళ రెవెన్యూ మ్యాటర్స్ అండ్ మ్యాటర్స్ అరైజింగ్ ఇన్ రిలేషన్ టు ద రెవెన్యూ మ్యాటర్స్ అవి కూడా సుప్రీంకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ నుంచి ఎక్స్క్లూడ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కంపెనీ సర్వెంట్స్ రెవెన్యూ కలెక్షన్ కోసం వెళ్ళినప్పుడు ఎటువంటి ఇష్యూస్ వచ్చినా దానివల్ల ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఈ సుప్రీంకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ నుంచి వీళ్ళని ఎక్స్క్లూషన్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, అసలు మీకు రెవెన్యూ కలెక్షన్ ఎలా వచ్చింది అంటే, మీరు చదువుంటారు మోడర్న్ ఇండియన్ హిస్టరీలో 1765లో దీవానీ రైట్స్ వచ్చాయన్నమాట ఈస్ట్ ఇండియా కంపెనీకి ఫ్రమ్ ద మొఘల్ ఎంపరర్ ఫరూక్ షా. సో ఆ దీవానీ రైట్స్ వల్ల రెవెన్యూ రైట్స్, సో ఆ దీవానీ ఫర్మాన్ వల్ల రెవెన్యూ రైట్స్ అండ్ సివిల్ జస్టిస్ రైట్స్ వచ్చాయి అన్నమాట. ఎవరికి? ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి. సో దీని వలన వాళ్ళకి ఈ రెవెన్యూ రైట్స్, సివిల్ జస్టిస్ రైట్స్ వచ్చాయి. సో ఇప్పుడు మన సివిల్ జస్టిస్ రైట్స్ వస్తే దాన్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు అనే దాన్ని 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లో క్రియేట్ చేసింది. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఈ సివిల్ జస్టిస్ రైట్స్ గురించి. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ వల్ల ఈ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్లు ఏంటంటే ఇంకా సుప్రీంకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ కూడా పెంచింది. ఎక్కడ? ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది కలకట్టాలో ఉన్నటువంటి అందరికీ సుప్రీంకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ని పొడిగించింది. సో దే ఆర్ అండర్ ది జ్యూరిస్డిక్షన్ సుప్రీంకోర్టు. బట్ హిందూస్ అయితే హిందూ లా ప్రకారం, ముస్లిమ్స్ అయితే మొహమ్మదన్ లా ప్రకారం వాళ్ళ యొక్క జస్టిస్ ఉంటుంది. వాళ్ళ పైన జస్టిస్ డెలివరీ సిస్టమ్ ఉంటుంది. సుప్రీంకోర్టు హ్యాస్ టు కన్సిడర్ ది హిందూ లా అండ్ మొహమ్మదన్ లా. ఓకే, అండ్ ఈ రెండింటిని క్లబ్ చేసి 1793లో బెంగాల్ రెజల్యూషన్ తీసుకురావడం అండర్ ది గైడెన్స్ ఆఫ్ అండర్ లీడర్షిప్ ఆఫ్ లార్డ్ కార్న్వాలిస్. వీ విల్ డిస్కస్ అబౌట్ దెమ్ ఇన్ ద లేటర్ వీడియోస్. అండ్ అలాగే ప్రావిన్షియల్ కోర్ట్స్ మనం చూసిన సివిల్ జస్టిస్లో సుప్రీంకోర్టు కన్నా ముందే ప్రతి ఒక్క ప్రావిన్స్లో కోర్ట్స్ ఉండేవి. సో ఆ ప్రావిన్షియల్ కోర్ట్స్ ఇచ్చిన జడ్జిమెంట్స్ పైన అపీల్స్ ఉంటే అవి గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్కి వెళ్ళేట్టుగా ఈ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్లో తీసుకొచ్చారు. ఓకే, అండ్ ఆల్సో రెగ్యులేషన్స్. గవర్నర్ జనరల్ ఆఫ్ కౌన్సిల్కి ఈ ప్రావిన్షియల్ కోర్ట్ పైన ఎక్కువ అధికారాలను ఇచ్చారు. సో దే కెన్ రెగ్యులేట్ and they can make regulations regarding the working of the provincial courts and also the provincial councils.